నిజంగా దేవుడు మనకు చేసిన దాన్ని ఎంత చేశాడు, ఏం చేశాడు అని చెబుతుంటే, ఆయన మన కొరకు చేసినవి చెబితే తరగనివి సృష్టిని చేశాడని చెప్పాలి. అందులో మనల్ని ఆనందింపజేసే రంగులను, సంగీతాలను, ధ్వనులను చేశాడని చెప్పాలి. మన నోటికి రుచినిచ్చి ఆనందింపజేసే రుచులనిచ్చాడని చెప్పాలి. మన కన్నులను ఆనందింపజేసే ఎన్నో దృశ్యాలను ఇచ్చాడని చెప్పాలి. మనం బ్రతకడానికి కావలసిన ప్రతి దానిని 6 దినాలు కష్టపడి మన కొరకు చేశాడని చెప్పాలా. ఇవన్నీ సరిపోవన్నట్టు మనము పాపం చేస్తే కూడా, పాపము చేసినా పర్వాలేదు, ఆ పాపాన్ని, ఆ డాగుని, ఆ మచ్చని, ఆ బురదని కడుగుకొని తన దగ్గరికి తెచ్చుకోవాలని తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. ఇంకేం కావాలండి? ఇంకేం ఇవ్వాలండి? దేవుడు ఇంకేం ఇవ్వాలి? ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, ఇన్ని చేసిన తర్వాత మరలా నీకేదైనా అవసరమైతే నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న మాటలు బైబిల్ చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.